హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాకేష్ రెడ్డి. సో ఈరోజు డే 4 ఆఫ్ అండమాన్ సిరీస్కి అయితే వచ్చేసాం. సో రిమైనింగ్ డే 3 వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పేస్ట్ చేస్తాను. సో డే 4లో అయితే మనం హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్నాం. ఈరోజు మనం హ్యావ్లాక్ ఐలాండ్లో లాస్ట్ డే అనమాట. సో నిన్న కాలాపత్తర్ బీచ్, రాధానగర్ బీచ్ అయితే కవర్ చేసాం. ఈరోజు టోటల్ డే ఎలిఫెంటా బీచ్లో అయితే ఉండబోతున్నాం. సో ఎలిఫెంటా బీచ్కి వెళ్లే ముందు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే హ్యావ్లాక్ ఐలాండ్లోనే స్కూబా డైవింగ్ అయితే వచ్చేసాం. మనం యునైటెడ్ స్కూబా నుంచి మన స్కూబా డైవింగ్ బుక్ చేసుకున్నాం. సో మా ట్రిప్ ప్లానర్ ఇది సజెస్ట్ చేశారనమాట. సో మేము కూడా మా తరపున చిన్న ఎంక్వైరీ అయితే చేసుకొని గూగుల్ రివ్యూస్ అన్నీ చూసి ఇది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో వెళ్ళగానే ఒక చిన్న ఫామ్ అయితే ఇస్తారు, మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి అండ్ మన హెల్త్ కండిషన్ కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట. సో దాన్ని బట్టి మనం స్కూబా డైవింగ్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ స్కూబా డైవింగ్ వచ్చేసి నాకు టోటల్ 5500 అయితే పడింది, ఇంక్లూడింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఫొటోస్ వచ్చేసి ఒక 30 to 40 ఫొటోస్ ఇస్తారు, ఒక ఫుల్ వీడియో అయితే ఇస్తారు. సో ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఒక్కసారి మీ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను చూడండి. సో ఫామ్ ఫిలప్ చేశాక హెల్త్ కండిషన్ అంతా ఓకే అయితే ఇలాంటి కాస్ట్యూమ్ ఒకటి ఇస్తారు స్కూబా డైవింగ్ కోసం. రెడీ? సో దీంట్లో షోర్ డ్రైవింగ్, బోట్ డ్రైవింగ్ అని రెండు ఉంటాయి. షోర్ డ్రైవింగ్ వచ్చేసి 3000, బోట్ డ్రైవింగ్ వచ్చేసి 5500 ఆర్ 6000 ఉంటుంది. షోర్ డ్రైవింగ్ అంటే మనకి ఒడ్డునే చేపిస్తారు, బోట్ డ్రైవింగ్ అంటే సముద్రం మధ్యలో తీసుకెళ్ళి చేపిస్తారు. సో మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని సముద్రం మధ్యలో వెళ్ళి ఇలా బోట్ డ్రైవింగ్ చేసి స్కూబా డైవింగ్ చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది లైఫ్ వన్ టైం ఎక్స్పీరియన్స్, అది కూడా అండమాన్లో చేయడం ఇంకా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ దొరికే మీకు ఈ నీమో ఫిషెస్ లాంటి వెరైటీస్ ఎక్కడ దొరకవు, ఓన్లీ అండమాన్ సముద్రంలో మాత్రమే ఉంటాయి. సో నేనైతే 20 మీటర్స్ డెప్త్ వరకు అయితే వెళ్ళాను. సో స్కూబా డైవింగ్ గురించి డీటెయిల్ వీడియో, డీటెయిల్ వ్లాగ్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. Hi, welcome back. This is the day 4 of your trip, Andaman and Nicobar Islands. Now we are in Havelock Island, Swarajdeep. సో పొద్దున్నే స్కూబా డైవింగ్ చేసి వచ్చాను, ఇప్పుడే రెడీ అయ్యి ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాను. సో ఈరోజు మా డ్రైవర్ మారిపోయాడు, మళ్ళీ డ్రైవర్. సో ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. సో ఇప్పుడు ఫెరీ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ ఫెరీ ఎక్కి బీచ్ ఒక 20 minutes పడుతుంది. సో అక్కడికి వెళ్ళాక విల్ షో యూ వాట్ ఈస్ ఎలిఫెంటా బీచ్. సో దీన్ని ఎలిఫెంటా బీచ్ అంటారు, కానీ ఇది కూడా ఒక సపరేట్ ఐలాండ్ లాంటిది అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళాలంటే మనం లోకల్ జెట్టి దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మనకి షిప్స్ ఉంటాయి, అక్కడి నుంచి మనకి వెళ్ళడానికి అరౌండ్ 20 to 30 minutes అయితే పడుతుంది. సో జెట్టి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ జెట్టీలో ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళందరూ ఎవరంటే మన వాటర్ స్పోర్ట్స్ వెండర్స్. సో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సేమ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో మీరు గ్రూప్ ఆఫ్ 10 members అయ్యాక మీకు ఒక బోట్ అలౌట్ చేస్తారు, ఆ బోట్లోనే వెళ్ళాలి, ఆ బోట్లోనే రిటర్న్ రావాలి. ठीक है, आप जो बोट से जा रहे हैं वही बोट से वापस भी आ सकते हैं. एलिफेंट बीच पहुंचने के बाद 3 hours देंगे एक्टिविटीज करने के. अच्छा, ठीक है. एक एक्टिविटी कॉम्प्लीमेंट्री, उसको बोलते हैं स्नॉर्कलिंग. मालूम है आपको? स्नॉर्कलिंग देखिए सर, हाफ मास्क देंगे, ब्रीथिंग पर बाहर लैब देकर आपको कहना है कि सैलो वाटर में फ्लोट होना है. 5 से 10 मिनट कराएंगे बोट से कॉम्प्लीमेंट्री. సో మేమైతే ఈ వెండర్తో బుక్ చేసుకున్నాము. ఈ వెండర్ దగ్గరే స్పోర్ట్స్ కూడా కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడే మనీ కట్టమంటారు, అక్కడికి వెళ్ళాక కూడా కట్టుకోవచ్చు. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ మీకు పేమెంట్ చేసే ఆప్షన్ ఉండదు, ఇక్కడే మీకు ఏ స్పోర్ట్స్ కావాలో అన్నీ ఇక్కడే బుక్ చేసుకోండి, కావాలంటే వచ్చాక రిఫండ్ ఇస్తామంటారు. సో వాళ్ళు చెప్పింది కూడా కొంతవరకు కరెక్టే, ఎందుకంటే అక్కడ పే చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ మనకి అసలు సిగ్నల్స్ అనేవే ఉండవు. ఆ ఐలాండ్ చాలా లోపలికి ఉంటుంది, నో నెట్వర్క్. సో మరేం పర్లేదు, మీరు ఇక్కడే ఎన్ని స్పోర్ట్స్ కావాలంటే అన్ని బుక్ చేసుకోండి, కావాలంటే మీకు రాగానే రిఫండ్ కూడా ఇస్తారు. అది హెజిల్ ఫ్రీ ప్రాసెస్. సో ఈ బీచ్లో మొత్తం అండమాన్లో ఎక్కడ లేని వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. పిల్లలకి మస్ట్ అయ్యి వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి.
సో మనం ఒక 10 మెంబర్స్ కంబైన్ అయ్యాక ఇలాంటి ఒక బోట్ ఇచ్చి మనల్ని పంపిస్తారు. సో ఆ బోట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పర్సన్ మనతోనే ఉంటాడు. అయ్యాక మనం వాళ్ళతోనే రిటర్న్ రావాలి. నా సజెషన్ వచ్చేసి మీరు ఎర్లీగా ఈ బీచ్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది 3:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఎలిఫెంటా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, మొత్తం బ్లూ కలర్ ఉంటుంది. ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎలిఫెంటా బీచ్కి వెళ్ళే వ్యూ. సో ఇక్కడ మీకు అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒక్క జెట్ స్కీ తప్ప. ఎందుకంటే జెట్ స్కీ మొత్తం ప్రపంచంలోనే 3 చోట్ల ఉంది. అండమాన్లో ఓన్లీ కార్బిన్స్కో బీచ్లో పోర్ట్ బ్లెయిర్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, మధ్యలో లైట్ హౌస్, చుట్టూ బ్లూ వాటర్ అండ్ ఫారెస్ట్. ఇలాంటి వ్యూ మనం అవుట్ ఆఫ్ కంట్రీస్, థాయిలాండ్, బాలి వంటి దేశాల్లో మాత్రమే చూడగలం. ఇక్కడ మన ఇండియాలో ఇలాంటి వ్యూ మీకు అండమాన్లో తప్ప ఇంకెక్కడ కనిపించదు. సో ఈ ఎలిఫెంటా బీచ్ అనేది ఒక ప్రైవేట్ ఐలాండ్ కిందికి వస్తుంది. సో ఇది 3:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కిందికి వస్తుంది. సో 3:30 కల్లా అక్కడ మన జనాలనే కాదు వాళ్ళ వెండర్స్ కూడా మొత్తం వికెట్ చేసేస్తారు. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇది అవాయిడ్ కూడా చేయొచ్చు. ఇది అంత రికమెండేషన్ ప్లేస్ అయితే కాదు. బట్ మీరు చిన్నపిల్లలతో అయితే వస్తే ఇక్కడ కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకంటే అండమాన్లో ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ మీకు ఎక్కడ కనిపించవు. ఓన్లీ ఈ బీచ్లో మాత్రమే చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే వాటర్ స్పోర్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ స్నాక్స్ అనేది క్యారీ చేయండి. ఇక్కడ ఫుడ్ కాస్ట్ చాలా ఉంటుంది అండ్ మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరకడం చాలా కష్టం. సో వెల్కమ్ టు ఎలిఫెంటా బీచ్ ఇన్ హ్యావ్లాక్ ఐలాండ్, స్వరాజ్ ద్వీప్. సో ఇది వచ్చేసి చాలా చిన్న బీచ్. 15 to 20 మినిట్స్ లోపు మీరు ఈ బీచ్ అంతా కవర్ చేయొచ్చు. సో ఈ బీచ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్. సో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే ఇక్కడ చిన్న హట్స్ లాగా ఉంటాయి, అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ మీకు లాకర్స్ ఉంటాయి అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అండ్ బాతింగ్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కొంచెం లోతుగా ఉండదు, కొంచెం లోపలికి వెళ్ళినా సరే మీకు పైనే ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అన్నీ ఏం కనిపించవు, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 150 రూపీస్కి మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అనేది దొరుకుతుంది. అది మ్యాక్సిమం ఒక 2 మెంబర్స్ అయితే తినచ్చు. నేనైతే ఇక్కడ జెట్ స్కీ ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. మీకు వాళ్ళే DSLRతో వీడియోస్ అండ్ ఫొటోస్ ఇస్తారు. కావాలంటే మీరు వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. సో జెట్ స్కీ గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇక్కడ చిన్న పిల్లలకి రైడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. సో మా అన్నయ్య పిల్లలు అన్ని వెరైటీ ఆఫ్ రైడ్స్ అయితే ట్రై చేశారు. లైక్ బనానా రైడ్, డ్రాగన్ రైడ్, బోట్ రైడ్. సో మీతో పిల్లలు వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మీరు కనుక అడల్ట్స్ వస్తే అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. నాకైతే ఫోటోగ్రాఫర్ 500 రూపీస్ చార్జ్ చేశాడు. ఒక వీడియో ఇంకా ఒక 30 ఫొటోస్ అయితే తీశారు. ఇన్ కేస్ మీ పిల్లలు అండర్ ఏజ్ 4 అయినా పర్లేదు, అక్కడ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళే మీకు ఈ రైడ్స్ అన్ని వెనకాల కూర్చొని గైడ్ చేస్తూ తీసుకెళ్తారు. సో ఇవే అండి ఇక్కడ ఉండే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఒక లుక్ వేసుకోండి. సో చూస్తుండగానే టైం 3:30 అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళిపోయే టైం అయితే అయిపోయింది. అందరం గ్యాదర్ అవుతున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం హ్యావ్లాక్ అయితే రీచ్ అవ్వాలి. సో ఈ బీచ్లో సిగ్నల్ అయితే 0 ఉంటుంది. చాలా రేర్గా మీకు సిగ్నల్ వస్తుంది. నేను పర్సనల్గా సజెస్ట్ చేసే నెట్వర్క్ అయితే బిఎస్ఎన్ఎల్ అయితే ఇలాంటి ప్లేసెస్లో కొంచెం నెట్వర్క్ హై ఉంటుంది. చిన్న హెల్ప్ అండి, మన వీడియోని సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి. సో అక్కడ నుంచి డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయి లాబ్స్టర్ అయితే ఆర్డర్ చేసాం. అండమాన్ ఫేవరెట్ డిష్ ఇది. చూడండి ఎలా ఉందో. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.